ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈరోజే పిఠాపురంలో ఎన్నికలు, పవన్ కళ్యాణ్ భారీ ఓటమి. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో పిఠాపురంలో మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కోఆపరేటివ్ సొసైటీలో ఈరోజు పిఠాపురంలో ఎన్నికలు జరుగుతున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ తాలూకాగా 5 పోటీ చేయగా, జనసేన తాలూకాగా 3 పోటీ చేస్తున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో కూటమి ఏర్పడిన 6 నెలల్లోనే జనసేన పైన పిఠాపురంలో తీవ్రంగా విమర్శలు వస్తున్నట్లు సమాచారం. తద్వారా ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి మాత్రమే కోఆపరేటివ్ సొసైటీలో గెలిచే అవకాశాలున్నట్లు సమాచారం అయితే ఉంది. ఏది ఏమైనా ఈ 6 నెలల టీడీపీ పరిపాలనలో ఎన్నో వినూత్నమైన సంక్షేమ పథకాలకు నాంది పలికిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా జనసేన, అదేవిధంగా టీడీపీ, బీజేపీ ప్రధాన పార్టీలతో ప్రతి ఒక్క పార్టీ వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలకు బాటలు వేయడం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే సాధ్యం కాబోదు. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.